3 దశాబ్దాల క్రితం రోజా అనే సెన్సేషనల్ ఆల్బమ్తో ప్రేక్షకులకు పరిచయమైన ఏఆర్ రెహమాన్ ఒక పెను తుఫాన్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఇళయరాజా, కీరవాణి, రాజ్కోటి ప్రభంజనం ఉధృతంగా ఉన్న టైంలో వాళ్ళందరినీ వెనక్కి నెట్టి మరి తన ముద్రని చాటుకోవడంలో రెహమాన్ చేసిన కృషి మాటలకు అందనిది. జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, బొంబాయి, ప్రేమదేశం లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్తో మ్యూజిక్ లవర్స్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇదంతా ఒకప్పటి గతం. చాలా సంవత్సరాలుగా రెహమాన్ తన స్థాయి కంపోజింగ్ చేయలేకపోతున్నారనేది వాస్తవం. పొనియన్ సెల్వన్ లాంటి పాన్ ఇండియా గ్రాండియర్ కు సైతం ఆయన మర్చిపోలేని పాటలు ఇవ్వలేదు. అనిరుద్ రవిచంద్రన్, తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి కొత్త తరం తాకిడిలో రెహమాన్ క్రమంగా అవుట్డేటెడ్ అవుతున్నారనే అనుమానం జనంలో లేకపోలేదు. అయితే పెద్ది ఇప్పుడు ఈ లెక్కలను మార్చేలా ఉంది. ఇటీవలే విడుదల చేసిన చిక్రీ చిక్రీ సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఆన్లైన్లో 70 మిలియన్ వ్యూస్ దాటేసి దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా కుర్రాల దగ్గర నుంచి ముసలాల దాకా బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ స్టెప్లను ఇమిటేట్ చేయడం వైరల్ అవుతుంది. దర్శకుడు బుచ్చిబాబు విజన్, కెమెరామెన్ రత్నవేలు విజువల్స్, వీటిని మించి రామ్ చరణ్ గ్రేస్ఫుల్ స్టెప్స్తో చిక్రీ చిక్రీ వీడియో సాంగ్ చాట్ బస్టర్ అయిపోయింది. విదేశాల్లో దీని మీద రీల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సినిమా విడుదలకు ఇంకా 4 నెలల పైగానే టైం ఉంది. అప్పుడే పెద్ది ఇంత సంచలనం రేపడం చూస్తుంటే రిలీజ్ నాటికి ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చెప్పడం కష్టం. రెహమాన్ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం లేకపోలేదు. టాలీవుడ్లో ఈ లెజెండరీ మ్యూజిషియన్కు బ్లాక్ బస్టర్స్ లేవు. కెరీర్ తొలినాటిలో చేసిన సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ దారుణంగా పోయాయి. పల్నాటి పౌరుషం, ఏం మాయ చేసావే లాంటివి రీమేక్స్ కావడం వల్ల ఒరిజినల్ క్రెడిట్స్ తమిళ మేకర్స్కే చెందుతాయి. పవన్ కళ్యాణ్, కొమరం పులికి సైతం నిరాశజనకమైన పాటలు ఇచ్చారు రెహమాన్. అందుకే ఆయన ఏదైనా తెలుగు సినిమాకు కంపోజ్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ నెగిటివ్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. పెద్ది ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసే దిశగా వెళ్తోంది. టీజర్ బ్యాక్గ్రౌండ్లో వినిపించిన మస్సా మస్సా రెండో పాటగా త్వరలో లాంచ్ చేయబోతున్నారని సమాచారం. కొత్త సంవత్సరం గిఫ్ట్గా ఇవ్వాలా లేక సంక్రాంతికి కానుకగా వదలాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సాంగ్ చిక్రీ చిక్రీకి మించే స్థాయిలో ఊర మాస్గా ఉంటుందట. ఒకవేళ ఇదే స్థాయి అవుట్పుట్ కనుక రెహమాన్ మిగిలిన పాటలకు బీజిఎంకి ఇస్తే మనోళ్ళు మళ్ళీ ఆయన వెనక పడటం ఖాయం. అన్నట్టు రెహమాన్ హిందీలో ధనుష్ కోసం చేస్తున్న తేరే మేరే ఇష్క్ మేన్ కూడా మంచి స్పందన దక్కించుకుంటుంది.